వాళ్ళకి మాత్రమే సాధ్యమైనది. వాళ్ళకి మాత్రమే సాధ్యం. విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఎవ్రీడే నేను ఒక విన్నర్ సార్ అని చెప్పి ప్రూవ్ చేస్తున్నందుకు నిజంగా మీ కమిట్మెంట్కి రియల్లీ 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 హ్యాట్సప్ అని చెప్పొచ్చండి. ఆ, ఈరోజు మనం జనరల్ టాపిక్ మనం మాట్లాడుకోబోతున్నాము, బట్ చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్త వాళ్ళు అటెండ్ అయితే వాళ్ళ గురించి జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకొని నేను సెషన్లోకి వెళ్దామండి. ఆ, నా పేరు లక్ష్మణ్ అండి, శ్రీకాకుళం డిస్టిక్ లావేరు మండలం మదపాకన ఒక విలేజ్ మాది. బిఫోర్ వెస్టీజ్ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీలో, అరబిందో కెమికల్ ఫ్యాక్టరీలో ఒక ఎలక్ట్రీషియన్ గా జాబ్ చేసుకున్నవాడిని. ఒక ఫ్రెండ్ ఈ బిజినెస్ కి నాకు మీకు ఎలా అయితే బలవంతంగా ఈ బిజినెస్ కి మీరు రావడం జరిగింది, అదే విధంగా కంపెనీ ఒక ఫ్రెండ్ నాకు బలవంతంగా ఈ బిజినెస్ తీసుకురావడం జరిగింది. బిజినెస్ తీసుకుని వచ్చినాక ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు నాకు అర్థమైన విషయం ఏమంటే, ఎస్, ఈ బిజినెస్ లో మనలాంటి వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ ఉంటుందని ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఆ క్లారిటీతో ఫస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేశాను. ప్రొడక్ట్ వాడిన తర్వాత ప్రొడక్ట్ మీద నమ్మకం పెరిగింది. నమ్మకం పెరిగిన తర్వాత ఎవరికైనా చెప్పాలని ఒక ఆలోచన క్రియేట్ అయింది. చెప్పిన తర్వాత చాలా మంది ప్రొడక్ట్ మన దగ్గర తీసుకోవడం జరిగింది, యూజ్ చేయడం జరిగింది. యూజ్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్, ప్రొడక్ట్ ఇచ్చిన రిజల్ట్స్ ద్వారా మరింత నమ్మకం పెరిగి ఈ బిజినెస్ మీద మరింత ఇంట్రెస్ట్ పెరిగి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ నెల బిజినెస్ ద్వారా తీసుకున్న ఇన్కమ్ అనేది ₹499 తీసుకున్నాను. తర్వాత బ్రాంజ్ అయిన ఒక లెవెల్లో 4400, తర్వాత సిల్వర్ డైరెక్టర్ అని ఒక లెవెల్ అచీవ్ అయిన తర్వాత ₹7,800 తీసుకోవడం జరిగిందండి. ఎప్పుడైతే ₹7,800 తీసుకున్నానో, చేసిన అరవింద్ ఫ్యాక్టరీకి గుడ్ బై చెప్పేసి వెస్టేజ్ ఫుల్ టైం తీసుకున్నాను. ఫుల్ టైం తీసుకున్న నా ఫస్ట్ ఇన్కమ్ చూస్తే, మొదటి నెల ఇన్కమ్ చూస్తే ₹19,249. తర్వాత అదే విధంగా చూస్తే గోల్డ్ కంప్లీట్ అయింది ₹38,249. అదే విధంగా స్టార్ కంప్లీట్ అయింది ₹56,400. అదే విధంగా డైమండ్ కంప్లీట్ అయింది ₹88,481. అదే విధంగా క్రౌన్ కంప్లీట్ అయింది 1,20,000 క్రాస్ అయింది. అదే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ప్రెసెంట్ నా లెవెల్ అండి. నేను 2 lakhs ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. అదేవిధంగా కంపెనీ నుంచి 2019 అక్టోబర్ 15 కార్ తీసుకున్నాను. ఆల్రెడీ కార్ 2019 అక్టోబర్ 15 కార్ తీసుకున్నాను. ఇప్పుడు సెకండ్ కార్ అనేది మళ్ళీ తీసుకోబోతున్నానండి. ఆ, అదేవిధంగా కంపెనీ నుంచి హౌస్ ఫండ్ అచీవ్ చేస్తున్నాను. అదేవిధంగా కంపెనీ నుండి ఎల్ఐట్ క్లబ్ బోనస్, రాయల్ ఇన్కమ్ చెప్పొచ్చు, ఆ ఫండ్ కూడా అచీవ్ చేస్తున్నానండి. కంపెనీ ఇస్తున్న 9 రకాల ఆదాయాలకి ఎలిజిబుల్ అయ్యానండి. 9 రకాల ఆదాయాలకి తీసుకుంటున్నాను. ఆ, అదే విధంగా కంపెనీ ఇస్తున్న 3 జనరేషన్ ప్లాన్ ఏదైతే ఉందో, 3 జనరేషన్ ఇన్కమ్ కూడా అర్హుడిని అని చెప్పడానికి ఇష్టపడతానండి. డియర్ లీడర్స్, ఈరోజు మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం చాలా మంది చాలా రకాలుగా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం సక్సెస్ అవుతామా లేదని చెప్పేసి అంతంత మాత్రం నమ్మకంతోనే బిజినెస్ లోకి రావడం అనేది జరుగుతుందండి. చాలా మంది వచ్చిన తర్వాత మీటింగ్స్ అటెండ్ అయ్యి ఆ వ్యక్తికి వీలైనప్పుడు నాకెందుకు కాదు అని ఒక వ్యక్తిని ఒక ఇన్స్పైర్ గా తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసి ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేసిన క్రమంలో కొంతమందికి సక్సెస్ తొందరగా రావచ్చు, కొంతమందికి లేట్ గా రావచ్చు. బట్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు రావడం మాత్రం పక్కా. ఎవరైతే డెడికేషన్ తో కమిట్మెంట్ తో వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే సాధ్యమండి. ఎందుకంటే ఈరోజు ఒక చరిత్ర మీరు చూస్తే, ఒక హిస్టరీ మీరు చూస్తే, సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు కూడా రాత్రి రాత్రి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. కొన్నేళ్ల శ్రమ కొన్నేళ్ల శ్రమ తర్వాతే వాళ్ళ సక్సెస్కి ఒక గుర్తింపు అనేది వచ్చిందండి. కొన్నేళ్ల శ్రమ తర్వాతే వాళ్ళకి ఒక గుర్తింపు అనేది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, విరాట్ కోహ్లీ మంచి ప్లేయర్, రన్ మెషిన్ అంటారు ఆయన్ని, రన్ మెషిన్. అలాంటి వ్యక్తికే ఐపీఎల్ ట్రోఫీ తీసుకోవడానికి 18 ఏళ్ళు పట్టిందండి. 18 ఇయర్స్ ఫైట్ చేస్తే 18 ఇయర్స్ ఫైట్ చేస్తే 18 ఇయర్స్ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకున్నాడు ఆ పర్సన్. అలాంటి వ్యక్తికి, అలాంటి టాలెంటెడ్ పర్సన్కి 18 ఇయర్స్ పడితే మరి మనం సక్సెస్ అనేది అర్ధరాత్రి అయిపోతాం. ఒకసారి మీరు థింక్ చేయండి. అదేవిధంగా మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్, వరల్డ్ కప్ అచీవ్ చేయడానికి ఆయనకి పట్టిన టైం 17 ఇయర్స్ వరల్డ్ కప్ తీసుకోవడానికి. మెస్సీ ఎంత పెద్ద ప్లేయర్ మీకు తెలిసి, ప్రపంచంలో నెంబర్ 1 ప్లేయర్ అయిన. ఒకసారి చూడండి. అదేవిధంగా రొనాల్డ్ 13 ఇయర్స్ పట్టింది ఆయనకి. అదేవిధంగా ఎలన్ మాస్క్ పెద్ద బిజినెస్ మ్యాన్, ఆ పొజిషన్కి రావడానికి ఆయనకి పట్టిన టైం చూస్తే 26 ఇయర్స్, 26 ఏళ్ల సమయం పట్టింది. అదే విధంగా చూస్తే రీసెంట్ గా మనకు వరల్డ్ కప్ అందించిన వ్యక్తి సంజు శాంసన్, ఆ వ్యక్తికి 12 ఇయర్స్ పట్టిందండి ఆ ఫామ్ లోకి రావడానికి. 12 ఇయర్స్ పట్టింది. అంటే ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక సక్సెస్ రావడానికి ఒక సమయం అనేది ఉంటుంది, ఒక టైం అనేది ఉంటుంది.
ఆ టైం వచ్చినాక సక్సెస్ అనేది వస్తుంది. టైం వచ్చినంత వరకు మనం ఫైట్ చేయాలి, కష్టపడాలి. ఏదో 1, 2 నెలలు కష్టపడ్డాము, 1, 2 సంవత్సరాలు పని చేసాము, సక్సెస్ అయిపోవాలంటే ఇది మన వల్ల కాదు. ఎంతమంది నువ్వు ఎందుకు అలా కష్టపడ్డాం, వదిలే, మన వల్ల కాదు, మన చేత కాదు, మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాము, మన రిజల్ట్ రావడం లేదు, ఇంకేదైనా చూసుకో, ఇంకేదైనా చేయి అని చెప్పి అడ్వైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. ఆ అడ్వైజ్ చేసే వాళ్ళకి ఒకసారి చరిత్ర హిస్టరీని ఒకసారి రిపీట్ చేయమని చెప్పండి. ఆ హిస్టరీ చెప్పుద్ది. ఆ హిస్టరీ సక్సెస్ అనేది ఊరికే రాదు. చాలా ఫైట్ చేయాలి. కసి కసితో ఫైట్ చేయాలి. అది కూడా మామూలుగా ఫైట్ చేస్తే ఒక కసి. ఎంత కసితో అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో నాకొచ్చిన నెగటివ్స్ నాకొచ్చిన నెగటివ్స్ ఇంకెవరికైనా వచ్చి ఉంటే ఎప్పుడో క్విట్ అయిపోవాలి. ఎందుకు మా విలేజ్ లోనే నాతో పాటు నా ఫ్రెండ్స్ని చాలా మందిని జాయిన్ చేశాను. వాళ్ళు బిగినింగ్ స్టేజ్ లోనే ఒక 8%, ఒక 10,000 బిజినెస్ చేసి ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మన వల్ల కాదు, మనం చేయలేము, వాడు ఇది అంటున్నాడు, ఇది అంటున్నారు, ఇంట్లో వాళ్ళు ఇది అంటున్నారు, ఇలా రకరకాల. ఈ రోజు వాళ్ళని చూసి కుళ్ళు కుళ్ళు ఏడుస్తున్నారు. కుళ్ళు కుళ్ళు ఏడుస్తున్నారు, నేను నిజంగా చెప్తున్నా. కుళ్ళు కుళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు? వాళ్ళ మధ్యలో వదిలేశారు, మేము వదలకుండా పని చేసాం. వదిలేయడం వల్ల ఏం లాస్ అయ్యారు వాళ్ళకి తెలుసు, వదలకుండా పని చేయడం వల్ల ఏం తెచ్చుకున్నాము, ఏం అచీవ్ చేసామో మాకు తెలుసు. ఏం అచీవ్ చేసామో మాకు తెలుసండి. ఇక్కడ మనం సీరియస్గా మనం పని చేస్తే వండర్స్ 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 క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి, సొసైటీలో, ఈ సమాజంలో, సమాజాన్ని డెవలప్ చేయాలన్నా, సమాజంలో మనం డెవలప్ కావాలన్నా సరే, కాళ్ళు కిందకి లాగే వాళ్ళు ఉన్నంత వరకు డెవలప్ కావాలండి. చేతులిచ్చి పైకి తీసుకొచ్చిన వాళ్ళు ఉంటేనే డెవలప్ అవుతారు. బట్ వాళ్ళు ఉంటారా? కష్టం. కష్టమండి. ఇక్కడ మనకి ఒకటి చూడండి, మనం సింగిల్గా ఫైట్ చేస్తే విన్ అవ్వచ్చు, ఒక సక్సెస్ అనేది తీసుకోవచ్చు. కానీ కలిసి పని చేస్తే ఒక చరిత్రనే సృష్టించవచ్చండి. ఈరోజు వెస్టీజ్లో కూడా ఒక టీం వరకు యూనిటీగా పనిచేయమని చెప్పి గౌతమ్ బాల గురించి ఎందుకు చెప్తున్నారంటే ఒక హిస్టరీని క్రియేట్ చేయడానికి, ఒక హిస్టరీని మనం క్రియేట్ చేయడానికి అండి. అంతేగాని ఇప్పుడు చూడండి, ఒక 10, 20 వేల రూపాయలు జీతానికి ఒక బానిసలా పనిచేస్తారు చాలా మంది, బానిసలాగా. అది పెద్ద సక్సెస్ లా ఫీల్ అవుతారు. ఒక మీటింగ్ ఉందంటే రమ్మంటే నేను బిజీ అంటారు. ఒక మీటింగ్ ఉందంటే జాబ్ అంటారు. ఇది ఏం చెప్తున్నానంటే ఇక్కడ మనకి జీవితంలో ఎదగాలనుకుంటే జీవితంలో ఎదగాలనుకుంటే కొన్ని కొన్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒక 10, 20 వేల రూపాయల జీతానికే మనం అంత కింద మీద పడితే లక్షల ఇన్కమ్ ఇక్కడ వెస్టేజ్ లో ఉంది. ఇక్కడ ఎంత మనం ఫైట్ చేయాలి? ఒక యుద్ధమే చేయాలండి, ఒక యుద్ధమే. కానీ బానిసత్వానికి అలవాటు పడిపోతాం. మనకు బానిసత్వం అలా బ్రిటిష్ వారు వదిలేసి వెళ్ళిపోయారు కదా. బానిసత్వం, ఒక తోడేళ్ళు, ఒక కుక్క ఉందండి ఫర్ ఎగ్జాంపుల్. ఒక తోడేళ్ళు, ఒక కుక్క. ఈ తోడేళ్ళు కుక్కని చూసి నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, నువ్వు కష్టపడకుండా వెతకకుండా నీకు ఫుడ్ దొరుకుతుంది, అసలు నిజంగా నువ్వు అదృష్టవంతురాలు ఎవరంటే నువ్వే, అదృష్టవంతుడు ఎవరంటే నువ్వే అని చెప్పేసి ఆ తోడేళ్ళేమో కుక్కకి అంటుందండి. ఆ కుక్క ఏమంటుందంటే సరే అయితే నీకు ఫుడ్ నేను పెట్టిస్తాను, నాతో రా అంటే కొంత దూరం నడిచిన తర్వాత ఆ తోడేలు కుక్క మెడ చూసి అదేంటి నీ మెడ చుట్టూ వెంట్రుకలు లేవని చెప్పి అడిగిందంట. అప్పుడు ఆ కుక్క ఏం చెప్తుందంటే నాకు పగలంతా గొలుసుతో కట్టేస్తారు, కట్టడం ద్వారా నాకు నా వెంట్రుకలన్నీ ఊడిపోయి అని చెప్పేసి కుక్క చెప్పుద్దంట. అప్పుడు వెంటనే తోడేలు ఆగిపోయి ఆ ఫుడ్ ఏది నువ్వే తిను, నాకు అవసరం లేదు, నేను ఎప్పట్లాగే నా వేటను కొనసాగించుకుంటానని చెప్పేసి ఆ తోడేలు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడమే కాకుండా కొంచెం దూరం వెళ్ళి ఆ తోడేలు మళ్ళీ కుక్కను పిలిచి కుక్కకి ఆ తోడేలు చెప్తుందంట. కుక్కకి ఆ తోడేలు చెప్తుందంట, బానిసత్వంలో బిర్యానీ దొరికే కంటే ఆకలి స్వేచ్ఛ దొరకడం బెటర్, అది నాకు చాలు అనుకుని వెళ్ళిపోతుందంట. బానిసత్వంలో బిర్యానీ ఇంపార్టెంట్ కాదు. బానిసత్వంగా నువ్వు బానిసగా పడి ఉండి నీకు బిర్యానీ పెట్టినా దానివల్ల ఉపయోగం లేదండి. స్వేచ్ఛ లేనిది ఏముంది బిర్యానీ? ఇది ఆ టైం కడుపు నిండితే తప్ప కానీ స్వేచ్ఛ లేని మన మైండ్కి ఫ్రీడమ్ ఉండదు.
స్ట్రెస్ లేకుండా ఉండదు. బానిసత్వంలో బిర్యానీ మనకి ఇంపార్టెంట్ కాదండి. మన బానిసత్వంలో బిర్యానీ ఇంపార్టెంట్ కాదు, మనకు మనం బాసులా బ్రతకడం ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. 20 వేల జీతానికి జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటున్నాం మనం. 10-20 వేల రూపాయల జీతానికి. అక్కడ చూడండి, నా ఫ్రెండ్స్ అరవింద ఫ్యాక్టరీలు ఇప్పటికీ పని చేస్తున్నారండి, ఇప్పటికీ పని చేస్తున్నారు. రీసెంట్గా నేను థాయిలాండ్ ట్రిప్ వెళ్తే ఆ థాయిలాండ్ ట్రిప్ వీడియోస్ నా వాట్సాప్ స్టాటస్లో ఫేస్బుక్లో పెడితే ఎంతో మంది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాయుడు పెట్టారు తప్పే కానీ ఆ రోజు మేము ఏం మిస్ అయ్యామని ఇప్పటికి కూడా వాళ్ళకి జ్ఞానోదయం కలగడంలా. వాళ్ళు తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా, ఇదే లైఫ్ వాళ్ళది. రావడం, డ్యూటీ నుంచి పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ లేవడం, మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవడం. వాళ్ళకి నాకు ఇవి దాదాపుగా 8 ఏళ్ళ పైన అరవిందను వదిలేసి నేను పెట్టిన టైం ఇక్కడ. 8 ఏళ్ళలో వాళ్ళకి నాకు వేరియేషన్ చూస్తే 8 ఏళ్ళ ముందు బట్టతలు లేని వాళ్ళకి 8 ఏళ్ళ తర్వాత బట్టతలతో కనబడుతున్నారు. 8 ఏళ్ళ ముందు పొట్ట లేని వాళ్ళు 8 ఏళ్ళ తర్వాత పొట్ట కనబడుతున్నారు. 8 ఏళ్ళ ముందు వేసిన డ్రెస్తో కాకుండా 8 ఏళ్ళ తర్వాత కొత్త డ్రెస్తో కనబడుతున్నారు. 8 ఏళ్ళ ముందు వాళ్ళ జీతం చూస్తే 7,000, 8 ఏళ్ళ తర్వాత వాళ్ళ జీతం చూస్తే 15,000. వాళ్ళకు కనబడిన మార్పు అది. బట్ నేను చూస్తే 8 ఏళ్ళ ముందు ఎలా ఉన్నాం ఇప్పటికి అలానే కనబడుతున్నాం. 8 ఏళ్ళ ముందు నాకు సక్సెస్ లేదు, 8 ఏళ్ళ తర్వాత సక్సెస్ ఉంది. 8 ఏళ్ళ ముందు నాకు కారు లేదు, 8 ఏళ్ళ తర్వాత కారు ఉంది. 8 ఏళ్ళ ముందు నాకు నెలకు 1,00,000-2,00,000 ఇన్కమ్ లేదు, 8 ఏళ్ళ తర్వాత నాకు 1,00,000-2,00,000 ఇన్కమ్ ఉంది. 8 ఏళ్ళ ముందు నా ప్రపంచం మొత్తం అరవింద ఫ్యాక్టరీ. 8 ఏళ్ళ తర్వాత ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా నాయే. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్తో వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ మార్చింది షాపు కాదు, అక్కడ మార్చింది నా ఫ్రెండ్స్ని కాదు, అక్కడ మార్చింది నా అరవింద ఫ్యాక్టరీని కాదు, అక్కడ మార్చింది నా మైండ్ సెట్ని మాత్రం. నా మైండ్ సెట్ని మార్చుకుని ఏ రోజైతే బిజినెస్కి వచ్చాను, ఏ రోజైతే బిజినెస్ కనెక్ట్ అయ్యాను, ఏ రోజైతే బిజినెస్లో మీటింగ్స్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను, అటెండ్ అయినప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళిన ప్రతి ఒక్క పర్సన్ని నేను ఆయన చెప్పే ప్రతి ఒక్క వర్డ్ నా మైండ్లోకి వేసుకునేటువంటి వ్యక్తులే సక్సెస్ అవ్వగలిగినప్పుడు మా లాంటి వ్యక్తులు ఎందుకు కాకూడదు? వాళ్ళకునే 2 కాళ్ళు, వాళ్ళకునే 2 చెవులు, వాళ్ళకునే 2 కళ్ళు, వాళ్ళకునే 2 చేతులు, వాళ్ళకున్నది ఒకటే నోరు. వాళ్ళే సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు కాలేం? ఈ బిజినెస్లో నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే, ఈ బిజినెస్లో కావాల్సింది క్వాలిఫికేషన్ కాదు, కామన్ సెన్స్ అని అర్థమైంది. ఎస్, క్వాలిఫికేషన్ ఉన్నవాడు కూడా ఈ బిజినెస్లో సక్సెస్ కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బట్ కామన్ సెన్స్తో పని చేసిన వాళ్ళు ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యారు. ఇది ఒక్కటి గ్రహించాను నేను, ఇది ఒక్కటి అర్థం చేసుకున్నాను, ఇది ఒక్కటి స్టడీ చేశాను నేను. ఇది ఒక్కటి స్టడీ చేసి పని చేసుకుంటూ పోయాం. నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉందంటే, అరబిందో ఫ్యాక్టరీలో నేను పని చేసినప్పుడు నా జీతం 10,000 రూపాయలు పోతుందో లేదో నాకు గ్యారంటీ లేదు. కానీ వెస్టీజ్ బిజినెస్ లో నేను బిజినెస్ చేస్తుంటప్పుడు నా ఇన్కమ్ 10 లక్షలు పోతుందని 100% గ్యారంటీ ఉంది. ఎందుకు అంటే ఈ కంపెనీలో, ఈ సిస్టంలో, ఈ మేనేజ్మెంట్ లో ఒక పవర్, ఒక పొటెన్షియల్ ఉందండి. ఇక్కడ పొటెన్షియల్ ఉంది. ఒక గొప్ప లీడర్ ఒక వ్యక్తి చెప్తాడు, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే ఒమ్ము అని. ఇది మీ ఇష్టం. మేము నమ్మాము సొమ్ము, నమ్మకపోతే ఒమ్ము. నా బామ్మది ఇది అన్నాడు, మా సిస్టర్ ఇది అంది, మా ఊర్లో వాళ్ళు ఇది అన్నాడు, నా ఫ్రెండ్ అది అన్నాడు. వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. బట్ రేపు పొద్దున్న నీకు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి బెడ్ మీద పడుకునేటప్పుడు ఈ అనే వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చి సాయం చేస్తారు అని ఒకసారి ఆలోచించండి. రేపు పొద్దున్న నీ ఆ, నీ పాపకి ఒక మ్యారేజ్ చేయాలనుకునేటప్పుడు కట్నం డబ్బులకి వీళ్ళు వచ్చి సహాయం చేస్తారో మీరు ఆలోచించండి. రేపు పొద్దున్న ఒక పండగ వచ్చి నీ ఇంటికి చుట్టాలకు 100 మంది వచ్చినప్పుడు ఈ అనే వాళ్ళందరూ కూడా నీకు, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఫుడ్ అనేది పెట్టి పంపిస్తారా మీరు ఒకసారి ఆలోచించండి. ఒక సంక్రాంతి వచ్చినప్పుడు షాపింగ్ చేయాలనుకునేటప్పుడు ఈ అన్ని వాళ్ళందరూ కూడా నీ ఇంటికి వచ్చి షాపింగ్ ఒక 20,000-30,000 నీ చేతిలో పెడతారా ఒకసారి మీరు థింక్ చేయండి. ఈ అనేవాళ్ళు ఎవ్వరు 1 రూపాయి సాయం చేయరు. ఈ అనేవాళ్ళు ఎవ్వరు మన కష్టం వచ్చినప్పుడు నిలబడరు. ఈ అనేవాళ్ళు ఎవ్వరు మనకి సక్సెస్ అవ్వడానికి ఎంకరేజ్ చేయరు. గుర్తుపెట్టుకో, మన లైఫ్ మనమే ఫైట్ చేయాలి, మన వైఫ్ని మనమే పోషించాలి. ఈ అనేవాళ్ళు ఎవరు చేయరు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎందుకు చెప్తున్నా ఆలోచించండి. దేర్ లీడర్స్ ఆల్
రీసెంట్గా మేము థాయిలాండ్ ట్రిప్ చాలా 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 బిగ్ మెమొరబుల్ ట్రిప్ అని చెప్పొచ్చు. చాలా పెద్ద మెమొరబుల్ ట్రిప్. వెస్టీజ్ బిజినెస్కి రాకముందు నా ప్రపంచం ఏమంటే అరబిందో ఫ్యాక్టరీ అండ్ అదపాక అండ్ శ్రీకాకుళం. నా హైయెస్ట్ జర్నీ నా హైయెస్ట్ జర్నీ వైజాగ్. వైజాగ్ నా హైయెస్ట్ జర్నీ. ఇంకోటి ఉంది, అరకు ఒకటి పిక్నిక్లు వెళ్ళేవాళ్ళం. ఎప్పుడో రేర్, ఇప్పుడు 3 ఇయర్స్కి ఒకసారి ఇప్పుడు అలా. అది హైయెస్ట్ జర్నీ నాది. బట్ వెస్టీస్కి వచ్చినాక సింగపూర్, మలేషియా, థాయిలాండ్, నెక్స్ట్ జపాన్, ఆనెస్ట్ 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 అలాగే ఎన్ని దేశాలు తిరుగుతామో గ్యారెంటీ లేదు. అప్పుడు మేమే, ఇప్పుడు మేమే. అసలు ఈ ట్రిప్స్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ఎంత అద్భుతం అంటే, కంపెనీని రన్ చేస్తున్న ముగ్గురు అధిపతులు, మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారు, ఈ మేనేజ్మెంట్ కూడా త్రీ ఈ 3 మెంబర్స్ కూడా ఈ 5 డేస్ మాతోనే ట్రావెల్ చేస్తారండి. ట్రావెల్ చేశారు. రీసెంట్ థాయిలాండ్ ట్రిప్పులు చూస్తే ఈ 5 రోజులు మాతో కలిసి మేము ఎక్కడికి వెళ్తే అక్కడికే మాతో బస్సులో వచ్చేవారు. ఎక్కడ మాతోనే, నేను తినేది వాళ్ళు తినడం, మేము స్టే చేసిన దగ్గర వాళ్ళు స్టే చేయడం. ఎంత ప్రౌడ్ అండి ఇది. ఎంత ప్రౌడ్ ఇది. 3,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు మనలాగా బ్రతకడం అనేది ఒకసారి మీరు ఆలోచించండి. అసలు ట్రిప్ చూస్తే మైండ్ బ్లోయింగ్. హైదరాబాద్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం మన జర్నీ. హైదరాబాద్ మన హబ్ ఆంధ్ర తెలంగాణకి. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క హబ్. ఆంధ్ర తెలంగాణకి హైదరాబాద్ ఇచ్చారు. ఈ హైదరాబాద్ హబ్ చూస్తే ఈ హైదరాబాద్ హబ్ చూస్తే హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి చూస్తే ఈ ఫ్లైట్ కూడా మనకి ఆర్డినరీ ఫ్లైట్ కాదు ఇది. ఇది కూడా కంప్లీట్ థాయిలాండ్ వాళ్ళ ఫ్లైట్లే బుక్ చేసింది కంపెనీ. అది కూడా లగ్జరీ ఫ్లైట్స్. చెన్నై కూడా ఎర్లీగా కావడానికి ఇంకా లగ్జరీ. ఎంత లగ్జరీ అంటే మనకి బోర్ కొట్టకుండా మన సీట్కి ఒక స్క్రీన్ ఉంటుంది, ఎల్ఈడి స్క్రీన్ ఒకటి, హెడ్సెట్ ఒకటి ఇస్తారు. అదేవిధంగా చలి వేయకుండా ఒక దుప్పటి, ఒక దిండు. ఇది పక్కన పెట్టండి. ఫుడ్ విషయానికి వస్తే ఒక 5 రకాలండి, అదే ఇంక్లూడింగ్ ఫ్రూట్స్తో కలిపి. అదేవిధంగా ఇది పక్కన పెడితే నచ్చిన కూల్ డ్రింక్, కోకోకోలనా, థమ్స్అప్నా, జ్యూస్నా, వాటర్, నెక్స్ట్ ఇంకా అది కాకుండా ఎవరైతే మందు బాబులు ఉంటారో వాళ్ళకి ఒక క్వాలిటీ క్వాలిటీ మెడిసిన్ అని చెప్పొచ్చు వాళ్ళకి. ఫ్లైట్లో స్టార్ట్ చేశారండి. ఫ్లైట్ దిగిన దాకా చూస్తే ఫ్రెష్ కూడా మేము అవ్వలే. అలా ఫ్లైట్ దిగాము. 18 బస్సులు ఎయిర్పోర్ట్ బయట వెస్టీజ్ అని ఒక లోగో పెట్టి గైడ్ చేసే వాళ్ళ 18 బోర్డులు పట్టుకొని మాకు చాలా గ్రాండ్ వెల్కమ్ చేస్తూ బస్సులు ఎక్కించారు. బస్సు ఎక్కించారండి. నేరుగా మమ్మల్ని ఎక్కడ తీసుకుపోయారంటే డైరెక్ట్గా ఫస్ట్ టైగర్ పార్క్ తీసుకొని పోయారు. ఈ టైగర్ పార్క్ నేనేమనుకున్నానంటే టైగర్ నెల్లి అక్కడి నుంచి చూస్తామేమో అనుకున్నాం. లేదండి, ఆ టైగర్ పక్కనే హ్యాపీగా వీడియోస్, ఫొటోస్ దిగాం. తర్వాత ఏనుగులు ఉన్నాయి, మొసళ్ళు ఉన్నాయి. ఆ, ఇలా ఒకటి రెండు కాదండి, ఇది ఒక టైప్ ఆఫ్. అయితే ఈవినింగ్ వరకు ఇదే పని, ఇంకా తిరగడమే మా పని. మేము ఎలా ఉండేదంటే మా పరిస్థితి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక దగ్గర తినేవాళ్ళం, మధ్యాహ్నం లంచ్ ఒక దగ్గర చేసేవాళ్ళం, నైట్ డిన్నర్ ఒక దగ్గర చేసేవాళ్ళం. అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఎంత లగ్జరీ. పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ అండి, పెద్ద పెద్దవి అసలు. ఆ, ఎలా అంటే ఆ రోజు ఈవినింగ్ ఏదైతే ఉందో, ఈవినింగ్ ఫస్ట్ డేనే గాలా డిన్నర్ పెట్టారండి. ఈ గాలా డిన్నర్ ఎటువంటి ప్లేస్లో పెట్టారంటే 1600 ఎకరాల్లో హాల్ అండి. 1600 ఎకరాలు అంటే ఇంత పెద్ద ఆ, ఉంటుందో ఒకసారి ఆలోచించండి. 1600 ఎకరాలు అంటే ఇది ఒకసారి విజువలైజేషన్ చేసుకోండి. హాల్ కానీ అసలు నేనైతే వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం అంత షాక్ అవ్వడం. హాల్ చూసి మైండ్ బ్లోయింగ్. అసలు ఇటువంటి హాల్స్ అనేది
ఎక్కడైనా ఉంటాయా అని ఒక డౌట్ నాకు వచ్చిందండి. చాలా పెద్ద స్క్రీన్, చాలా అంటే చాలా పెద్ద స్క్రీన్ అండి. ఇది పెద్ద హాలు. ఆ పెద్ద హాల్లో వెస్టీజ్ మేనేజ్మెంట్ ఎంత గ్రాండ్ గా వెల్కమ్ చేశారంటే, థాయిలాండ్ వాళ్ళు ఏదైతే వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టమ్ ప్రకారం ఒక ఏనుగులతో ఏనుగులతో గౌతమ్ బాలి గారిని, దీపక్ గారిని, కన్వర్ సార్ని గ్రాండ్ గా వెల్కమ్ చేశారండి. అక్కడ థాయిలాండ్ ఏదైతే ఒక సాంప్రదాయం ఉంటుందో సాంప్రదాయం ప్రకారం స్టేజ్ మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత కంపెనీ ఫ్యూచర్ గురించి మాట్లాడారు. కంపెనీ ఫ్యూచర్ ఏంటి, 2030కే ఎక్కువగా పెట్టుకోలేదు వాళ్ళు, జస్ట్ ఒక 4 ఇయర్స్ స్పాన్లో 2030కి ఎవరైతే ఇప్పుడు ఉంటారో వాళ్ళని కోటీశ్వరులు చేసి మార్కెట్లోకి పంపించే బాధ్యత మాది అని చాలా కమిటెడ్ అయ్యారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారండి వాళ్ళు వెస్టిజ్ని. యాక్చువల్లీ ఇప్పటి వరకు మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇన్నేళ్ళలో వెస్టిజ్ చాలా పెద్ద సక్సెస్ అయింది. కానీ ఇంత పెద్ద సక్సెస్ అయినా సరే వెస్టిజ్ ఇంత సీరియస్ గా తీసుకునేటప్పుడు ఎప్పుడు నాకు కనబడలే వాళ్ళు. కానీ ఫస్ట్ టైం చూస్తున్నాం వాళ్ళ కమిట్మెంట్ కానీ, వాళ్ళ డెడికేషన్ కానీ, వాళ్ళ అండర్స్టాండింగ్ కానీ, వాళ్ళ యూనిటీ కానీ ఒక అద్భుతమైన చెప్పొచ్చండి. బాలి గారు చెప్పిన మాటలు 2030 వరకు బిజినెస్ ని ఎవరైతే పట్టుకుని నిలబడతారో వాళ్ళకి 100% మార్కెట్లో కోటీశ్వరులు చేసి పంపించే బాధ్యత మాది. తనకు చాలా రకాల ప్లాన్స్ తో మేమున్నాం, చాలా అప్డేట్స్ ఉన్నాయి, ఫ్యూచర్ వేరే లెవెల్లో ఉండబోతుంది అని చెప్పేసి మొత్తం ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ కన్వర్ సింగ్ గారు కూడా ఫ్యూచర్లో మనకు ఏ టెక్నాలజీ ద్వారా మనం ఏమేమి బిజినెస్లో డెవలప్ చేయబోతున్నాము అనే దాని గురించి ఆయనకు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీపక్ సార్ ఎటువంటి ఈవెంట్స్ మనం ఫ్యూచర్లో చేయబోతున్నాము దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగిందండి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, కంపెనీ ఎండీస్ ఏదైనా ఈవెంట్ చేస్తే ఒకరే వచ్చేవారు, దీపక్ గారు కానీ, బాలీ సార్ గారు కానీ. ఇంకా ఏదైనా ఆఫీస్ ఓపెనింగ్ కానీ ఇంకోటి ఇంకోటి ఉంటే కన్వర్ సార్ వచ్చేవారు. కానీ ఇప్పుడు ఏ ఈవెంట్ జరిగినా సరే ముగ్గురు వచ్చి కూర్చుంటున్నారు, ముగ్గురు వస్తున్నారు, ముగ్గురు వచ్చి కూర్చొని ఆ ప్రోగ్రాన్ని దుమ్ములే వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ రేపు మనకుంది ఎక్కడ, విజయవాడలో. ఎవరికి? డైమండ్ అండ్ అబవ్. ఈ డైమండ్ అండ్ అబవ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ముగ్గురు ఎండీలు అనేది వస్తారు, కంపెనీ గురించి మాట్లాడతారు, వెళ్తారు. దట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నాకు ఇంట్లో మీటింగ్ చేయండి అని చెప్పేసి మాట్లాడితే నేను ఇచ్చిన ఆన్సర్, కంపెనీ ఎండీలే ఉగాదిని వదిలేసి పనిచేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక డిస్ట్రిబ్యూటర్ మనం పనిచేయడానికి ఏముందని అంటే సైలెంట్ అయిపోయారు, ఇంకేం లేదు. రియాలిటీ. ఉగాది ఏంటి, అదేంటి ఇదేంటి నాకు అర్థం కాదు. మన ఇప్పుడు పండగలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాయి. పండగ మనం ఏం పొడిచాం, ఏం పీకాం, మనం ఏం సాధించాం చెప్పండి? ఏం లేదు. ఏదైనా సాధించాలంటే పండగలు అవి కాదు కావాల్సింది. మన టార్గెట్, మన కమిట్మెంట్ అంతా ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్కి మనం రాలే, ఉగాది రోజు ఇంటి దగ్గర ఏం పీకుతాం చెప్పండి? మామిడి ముక్కలు తినడమే కదా, ఇదే కదా చిన్నప్పటి నుంచి చేస్తున్న పని, అదే కదండి. నిజంగా చెప్తున్నానండి. కొత్త సంవత్సరమే, బట్ కొత్త జీవితం మనకి ఎక్కడ వచ్చింది? ప్రతి ఇయర్ కొత్త సంవత్సరం అని చెప్పేసి మనం ఆ, చూపిస్తున్నాం. ఆ, ఇన్ని కొంచాలు అది, ఇన్ని కొంచాలు ఇదే అని చెప్పేసి చెప్తున్నారు. ఆదాయం ఇంత, రాజపూజ్యం ఇంత, ఖర్చు ఇంత చెబుతూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం మన గ్రోత్ రేట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇంట్లో కూర్చుంటే ఆదాయం పెరిగిపోదు, నీ ఇంట్లో కూర్చుంటే రాజపూజ్యం పెరిగిపోదు, నువ్వు ఇంట్లో కూర్చుంటే ఖర్చు కూడా, ఖర్చు మాత్రం పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి, ఇది ఆగదు. భగవంతుడు ఏం చేస్తున్నాడు, నువ్వు పని చేయి, పని చేసి ప్రతిఫలాన్ని ఆశించు, ప్రతిఫలాన్ని ఆశించని చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ కూడా ఈ పని చేయకుండా మనకి ఇవన్నీ కావాలంటే మనకు రావండి. పని చేయాలి, మనం హార్డ్ వర్క్ చేయాలి. రీసెంట్గా మేము థాయిలాండ్ ట్రిప్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ రోజు బాలీగా చెప్పిన విజన్ మొత్తం ఆయన్ని చూసి మాకు మైండ్ బ్లోయింగ్. అయితే ఆ రోజు ఆ ఈవెంట్ ఫస్ట్ డే జరిగింది, నైట్ గాలా డిన్నర్. ఈ గాలా డిన్నర్ లో చూస్తే అసలు పిచ్చిగా ఎంజాయ్ చేశారండి. మేము తీసుకునే ఫుడ్ చూస్తే దాదాపు 160 రకాల ఐటమ్స్ ఈ 5 డేస్ కూడా. 160 రకాలంటే ఒకసారి మీరు ఆలోచించండి. అందులో అన్నీ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, కాయగూరలు ఉన్నాయి. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు క్యాబేజీని ఈ ఫ్రై చేసుకొని తింటాం, వాళ్ళు క్యాబేజీని బొట్టకు బొట్ట మామూలు పచ్చివే తింటారండి, పచ్చివే అని కూడా.
అందుకు మనుషులు కూడా అంత హెల్తీగా ఉంటారు. అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. అన్ని రకాల ఐటమ్స్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అన్ని రకాల బ్రాండ్స్, పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాం. సెకండ్ డే మళ్ళీ అగైన్ అన్ని రకాలు చూసాం. బీచ్లని, అయ్యని ఇయ్యని మొత్తం స్విమ్మింగ్ పూల్స్ అని అన్నీ కూడా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసి సెకండ్ డే ఈవినింగ్ చూస్తే ఒక పెద్ద ఈవెంట్ జరిగిందండి. ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్. నా జీవితంలో అటువంటి ఈవెంట్ అనేది చూడలేదు, చూడలేను కూడా. ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ అండి డ్యాన్స్ ప్రోగ్రామ్. ఆ వీడియోస్ కూడా ఉంటాయి, అవి రేపు ఎల్లుండి పోస్ట్ చేస్తాను. అన్ని ఒకసారి కాకుండా స్టెప్ బై స్టెప్ పోస్ట్ చేద్దామని ఉంచాను. ఎంత అద్భుతం అంటే, ఒక చార్మినార్ గురించి ఏదైనా వర్డ్ వచ్చిందంటే చార్మినార్ అప్పటికప్పుడు వెనక్కి వచ్చేస్తుంది. అంటే సెటప్ అంతా కూడా. ఇప్పుడు మన వాళ్ళు సినిమా తీశారంటే ఇదంతా కూడా ఏంటంటే యానిమేషన్ చేస్తారు, లేదంటే గ్రాఫిక్స్ పెడతారు. బట్ రియల్ గా మేము చూసాం సినిమా, రియల్ మూవీ, రియల్ మూవీ మేము లైవ్ లోనే ఇదంతా కూడా చూసామండి. అంత అద్భుతమైన ఈవెంట్. అది కూడా ఓన్లీ వెస్టీజ్ కి ఒక హాల్ బుక్ చేసి వదిలేశారు. చాలా లగ్జరీ, అది చాలా లగ్జరీ హాల్. ఇంకా అంటే దీపక్ సార్ ఏం చెప్తున్నారంటే, మీరు ట్రావెల్ ఫండ్ ఏదైతే ఉందో 60,000 ట్రావెల్ ఫండ్ అనేది మీరు మీకు కట్ చేసాం. 60,000 ట్రావెల్ ఫండ్ మీకు కావచ్చు, అది థాయిలాండ్ జస్ట్ 20,000 బాత్స్, 20,000 బాత్లు మాత్రమే. బట్ ఒక వ్యక్తి థాయిలాండ్ వచ్చి ఎంజాయ్ చేసి ఒక లగ్జరీ హోటల్లో స్టే చేసి లగ్జరీగా ఫుడ్ తిని అన్ని రకాలు ఎంజాయ్ చేసి వెళ్ళాలంటే ఒక వ్యక్తికి మినిమం టు మినిమం 3 lakhs ఖర్చు అవుద్ది. 3 lakhs. ఈరోజు మీరు ఇచ్చిన 60,000 మాకేం కాదు, మీకు మీ పైన మళ్ళీ మేము ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఇది ఎందుకు అంటే, లగ్జరీ అనేది మీకు ఫస్ట్ మీ మైండ్కి ఎక్కేసిందంటే, ఆ లగ్జరీ ద్వారా ఒక డ్రీమ్ లేని వాళ్ళకి డ్రీమ్ సెట్ అవుతుంది, గోల్ లేని వాళ్ళకి గోల్ సెట్ అవుతుంది. మీ జీవితం బాగుపడేలాగా మేము ఒక వే చూపించిన వాళ్ళు అవుతాం. ఈరోజు పెట్టిన డబ్బు మాకు ఇంపార్టెంట్ కాదు, రాబోయే రోజుల్లో మీరు తీసుకున్న సక్సెస్ మాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి దీపక్ చెప్పడం జరిగిందండి. ఒక పర్సన్ మీద 3 లక్షలు ఇన్వెస్ట్ చేశారు ఆయన. ఒక పర్సన్ మీద 650 మంది అండి టోటల్ గా ట్రిప్ వచ్చింది. 650 మంది మీద 650 ఇంటూ 3 లక్షలు అంటే ఎన్ని ఎన్ని కోట్లు జరుగుతుందో చూడండి ఒకసారి, మీరు ఆలోచించండి. ఎంత ఇన్వెస్ట్ చేశారు. ఇంత పెద్ద స్థాయికి వెళ్ళిన కంపెనీ ఓనర్సే ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో పనిచేసినప్పుడు, మనం ఒక 20,000, 30,000, 50,000, ₹1,00,000 సంపాదించుకోవాలనుకున్న వ్యక్తులమి ఒక బండిలో పెట్రోల్ పోయాలంటే ఆలోచిస్తాము, ఒక మీటింగ్ టికెట్ పెట్టాలంటే ఆలోచిస్తాము, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఆలోచిస్తాము, ఒక టీంకి ఒక ₹1,000, ఒక 500, ₹100 ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తామండి. ఎలా సక్సెస్ అయిపోతాం మనం? పిసినారులు ఈ బిజినెస్ కి సెట్ గారండి. పిసినారులు బిజినెస్ ఇన్కమ్ మహా అయితే 20,000, 30,000, 40,000 మించి ఇన్కమ్ వరకే తప్ప, మహా అయితే ఒక ₹1,00,000 కర్మ కొలది లేదంటే వాళ్ళ అదృష్టం కొలది వచ్చేసింది అనుకుందాం. అంతకు మించి అయితే వెళ్ళదు. ఈ పిసినార్ బ్యాచ్ అంతా ఏం చేస్తారంటే, డబ్బును దాచి 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 ఫైనల్ ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు. సార్ నమస్తే అండి, మీకు మీ పేరు మీద ఒక మంచి లోన్ ఉంది, లేదంటే అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి ఏదైనా కన్విన్స్ చేసి, సార్ మీకు ఒక ఓటీపీ వచ్చి చెప్పండి సార్ అంటే ఓటీపీ చెప్పేస్తారు. ఓటీపీ ద్వారా ఉన్న డబ్బు అంతా ఒకేసారి పట్టుకుపోతారు వాళ్ళు, సైబర్ నేరగా. ఈ పిసినార్ బ్యాచ్ అంతా ఓటీపీలు చెప్పడానికి రెడీగా ఉంటారు, ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు. మనం ఖర్చు చేయిస్తేనే ఈ బిజినెస్ లో మనం ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. రంజిత్ గారికి స్టార్టింగ్ లో నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు రంజిత్ సార్ని, సార్ ఏంటి సార్ వచ్చిన దానికంటే ఖర్చు ఎక్కువైపోతుంది అని చెప్పి స్టార్టింగ్ లో నేను మాట్లాడితే, ఆయన ఒక విషయం చెప్పారు. మీ విలేజ్ లో బోర్లు ఉంటాయంటే ఉన్నాయి సార్ అన్న. పంట పొలాల్లో బోర్లు అంటే ఉన్నాయి సార్ అన్న. ఈ బోర్లో వాటర్ రావడానికి ఏమేమి చేస్తారంటే, ఏం లేదు సార్, పేడ నీళ్ళు కలుపుతారు. వాటర్లో పేడ నీళ్ళు కలిపేసి మళ్ళీ ఈ పైపులో వాటర్ పోస్తామండి. వాటర్ పోసిన తర్వాత కాసేపటి తర్వాత మళ్ళీ బయటికి వాటర్ వచ్చేస్తుంది సార్ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అప్పుడు రంజిత్ సార్ చెప్పిన విషయం ఏమంటే, మనం వాటర్ పోస్తేనే అది బయటికి వాటర్ వచ్చింది. ఇక్కడ డబ్బు పెడితేనే మార్కెట్లో డబ్బు వస్తుంది. మార్కెట్లో డబ్బు పెట్టకపోతే డబ్బు రాదు. ఈవెన్ ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఎంత పెద్ద సినిమాకైనా, ఎంత పెద్ద సినిమా అయితే అంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఈరోజు చేశాడని చెప్పేసి బాధ కాదండి, అది వడ్డీతో సహా తర్వాత కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తాడు ఆ పర్సన్. ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలా, చిన్న చిన్న ఖర్చులు. వెస్టేజ్ ఇన్వెస్ట్మెంట్ లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్ ఓకే, కానీ చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి, దానికి మనం పెట్టుకోకపోతే ఎలా? ఆ? దానికి మనం పెట్టుకోకపోతే ఎలా అని అంటున్నాను. ఏం ఇప్పుడు ఒక పండగ వచ్చిందంటే, పండగ వచ్చింది కాదని చెప్పేసి ఉద్యోగాన్ని సెలవు పెట్టి మరి, ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి మరి ఫ్రెండ్స్తో ప్యాకాట్లో కూర్చుంటారు, ఫ్రెండ్స్తో బోకాట్లో కూర్చుంటారు, ఫ్రెండ్స్తో డ్రింకింగ్ కూర్చుంటారు. దీనికి ఎంత ఖర్చు అవుతుంది? అది ఇన్వెస్ట్మెంట్ కాదా?
అది ఖర్చు కాదు, అదేం మైండ్కి కనబడదు. ఒక దసరా వచ్చిందంటే ఇష్టం వచ్చినట్టు ఇంటికి నాన్ వెజ్ తీసుకుని వస్తాము, ఆ, మొత్తం ఫ్రెండ్స్తో మళ్ళీ కూర్చుంటారు సిట్టింగ్లో, ఇదంతా ఖర్చు కాదా? ఇవేమి క్యాల్కులేట్ చేయం. జీవితంలో ఎదగడానికి ఒక 50 రూపాయలు టికెట్ కొన్నామంటే మాత్రం దీని గురించి 100 సార్లు ఆలోచిస్తాం మనం. దీని గురించి 100 సార్లు ఆలోచిస్తామండి. 50 రూపాయలు టికెట్ కొనడానికి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే జీవితంలో ఎదగాలనుకుంటే ఎదిగేవాడు ఏం చేశాడో అది చేయడానికి మీరు రెడీగా ఉండండి. గౌతమ్ బాలి గారు మాకు లాస్ట్ డే ఆయన ఇచ్చిన స్పీచ్ లో ఫైనల్ వర్డ్ ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన స్పీచ్ లో ఫైనల్ వర్డ్, మై క్వశ్చన్ ఈజ్ ఆర్ యు రెడీ అని అన్నారండి. మై క్వశ్చన్ ఈజ్ ఆర్ యు రెడీ. మై క్వశ్చన్ ఈజ్ ఆర్ యు రెడీ అని అంటే అందరు కూడా ఆర్ యు రెడీ అన్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ రెడీగా ఉన్నారు కనుకనే, ముందుగానే రెడీగా ఉన్న కనుకొని థాయిలాండ్ వరకు వచ్చారండి. ఇది గుర్తుపెట్టుకోండి. పాలిసర్ ఏమన్నారు, ఇక్కడితో స్టాప్ కాదు, ఇంకా ముందుకు వెళ్ళడానికి రెడీ అని ఆయన ఆ వ్యక్తి అడిగారు. అది రెడీ అని అడిగారు. మన ఎలా ఉంటుందంటే మన హీటు 8% వరకు రెడీగా ఉంటాం, సూపర్. డైరెక్టర్ వరకు ఆర్ యు రెడీ అంటే ఎస్ రెడీ అంటాం మనం. బట్ ఆఫ్టర్ దట్, మీరు చాలా మంది డైరెక్టర్ అవ్వని వాళ్ళు డైరెక్టర్ అయిపోతే, డైరెక్టర్ అయిపోయిన తర్వాత అమ్మాయ ఆయన రిలాక్స్ అయిపోతారండి. కానీ అస్సలైన సిసలైన సినిమా స్టార్ట్ అయ్యేది ఆఫ్టర్ డైరెక్టర్. డైరెక్టర్ తర్వాతనే సినిమా కష్టాలన్నీ స్టార్ట్ అవుతాయి మనకి ఇక్కడ. సక్సెస్ వచ్చే జోన్ కూడా అదే మనకి. బట్ ఆ టైంలో మనం రిలాక్స్ అయిపోతాం, ఆ టైంలో రకరకాలుగా మనం పక్కన పెడతాం బిజినెస్ని. బట్ అందుకనే సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటే బయట సొసైటీలో కూడా 100 మందిలో ఒకరే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు బయట కూడా. సారీ, 100 మంది కాదు, 1000 మందిలో. సారీ, 1000 మంది కాదు, 1,00,000 మందిలో ఒకరు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు బయట. బట్ వెస్టీజ్లో మాత్రమే 100 మందిలో ఒకరు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎవరో ఒకడు, ఎవరైతే లైఫ్ గురించి ఫైట్ చేసుకుంటూ వెళ్తున్నాడో ఆ పర్సన్ ఆ యుద్ధమే చేయాల. నిజంగా చెప్తున్నాను, నేను ఏ రోజు ఒక థాయిలాండ్ వెళ్ళి థాయిలాండ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తానని అనుకోలేదు, థాయిలాండ్ క్లబ్బుల్లో డాన్సులు చేస్తానని అనుకోలేదు, థాయిలాండ్ ఫుడ్ తింటానని అనుకోలేదు, థాయిలాండ్ హోటల్లో స్టే చేస్తానని అనుకోలేదు. థాయిలాండ్ లో ఇంక చాలా యాక్టివిటీస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఏ రోజు కూడా. ఒక సింగపూర్ లో 5 రోజులు ఒక సముద్రంలో, సింగపూర్ నుంచి మలేషియా వరకు ఒక ఒక పెద్ద షిప్ లో వెళ్తానని జీవితంలో కలగనలే. బట్ కేవలం వెస్టీస్కి వచ్చినాక అది నాకు సాధ్యమైంది. నాకు సాధ్యమైనప్పుడు, నాకే సాధ్యమైనప్పుడు మీకు ఎందుకు కాదు ఒక్కసారి థింక్ చేయండి. ఎందుకు కాదు ఒకసారి థింక్ చేయండి. ఈ బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారని చెప్పేసి నేను స్టడీ చేస్తే ఆ విషయం ఏంటంటే నా టీంలో సిఎన్సీలు 1000 సిఎన్సీలు నా టీంలో మంత్లీ జరుగుతున్నాయి, 2000 సిఎన్సీలు నా టీంలో మంత్లీ జరుగుతున్నాయి, లేదా ఒక 500 సిఎన్సీలు నా టీంలో జరుగుతున్నాయి. అదే నా సక్సెస్ సీక్రెట్ అని చెప్పేసి ఆ వ్యక్తులు చెప్పడమే. ఒకటే, కన్సిస్టెన్సీ ఆఫర్ని బాగా ప్రమోట్ చేయండి. కొత్త వాళ్ళని జాయిన్ చేయండి, పాత వాళ్ళని గైడ్ చేయండి. కొత్త వాళ్ళని జాయిన్ చేయండి, పాత వాళ్ళని గైడ్ చేయండి. కొత్త పాత వాళ్ళని కలిపి మీటింగ్స్ అటెండ్ అవ్వండి, అటెండ్ చేయించండి. మనం మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, మనం మీటింగ్స్ అటెండ్ చేయించాలి. ఈ బిజినెస్ కి ప్రయత్నిద్దాం అనుకుని వచ్చిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. డిసైడ్ అయి పని చేసిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళే ఉన్నారు ఈ బిజినెస్ లో. ప్రయత్నిద్దాం అనుకున్న వాళ్ళు ప్రయత్నం మాత్రమే చేస్తారు. డిసైడ్ అయ్యి వచ్చిన వాళ్ళు డిసైడ్ అయ్యి వస్తారు సక్సెస్ ని ఎలా అయినా తీసుకోవాలని. ఈ బిజినెస్ లో డిసైడ్ అవ్వాలి ఫస్ట్. డిసైడ్ అయితే ఈ బిజినెస్ ని మనం ముందుకు తీసుకుని వెళ్ళచ్చు. డిసైడ్. నాన్ క్వాలిఫైడ్ అనే దాన్ని ఈ బిజినెస్ లో మనం చూడకూడదండి. చూసాము అనుకోండి, నెక్స్ట్ మంత్ అనేది దానికి ట్రిపుల్ 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 ధమాకా. ఇక్కడ నెక్స్ట్ మంత్ 4th వైజాగ్ ఒక మీటింగ్ ఉంది. ఆయన ఒక మంచి ఫ్రెండ్, నాకు పేరు సత్యం అండి. సైదిల్ సార్ ఉన్నారు కదా, సైదిల్ సార్కి ఈరోజు 6 లక్షలు రావడానికి కారణం ఆ పర్సన్. ఎందుకంటే సైదిల్ సార్ టీంలో 4.5 లక్షలు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు ఆ పర్సన్. ఆ పర్సన్ 2025 లాస్ట్ ఇయర్ ఆయనకున్న 4 లక్షల చెక్కు కాస్త 1 lakh పడిపోయింది.
1 lakh పడిపోయినప్పుడు 1 lakh ఎందుకు పడిపోయిందని ఆలోచించాడే తప్ప 1 lakh పడిపోయింది కదా అని చెప్పేసి డిసప్పాయింట్లోకి వెళ్ళలే. 1 lakh పడిపోయిన చెక్ని విత్ ఇన్ 6 months బిలోనే, సారీ విత్ ఇన్ 5 monthsలోనే మళ్ళీ అగైన్ ఓల్డ్ చెక్ని క్రాస్ చేసి ఇప్పుడు 5 lakhs ఇన్కమ్తో ఉన్నాడు ఆ పర్సన్. ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, నాయుడు గారు, నెట్వర్క్ మార్కెటింగ్లో పాత టీం మీద డిపెండ్ కాకూడదు, కొత్త టీంతో పని చేసుకుంటూ వెళ్ళాలి. పాత టీం మీద డిపెండ్ అయితే ఎలా ఉంటుందంటే, మనకి బిజినెస్లో ఎలా ఉందంటే, చెక్ రాకపోయినా సరే నీకే డబ్బులు రావడం లేదు, నాకేం వస్తాయని చెప్పి ఆగిపోతారు. చెక్ వచ్చింది కాదని చెప్పేసి చెక్ గ్రూప్లో పోస్ట్ చేస్తే నా వల్ల నీకు డబ్బులు వస్తున్నాయని ఆగిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో చెక్ వచ్చిన ప్రాబ్లమే, చెక్ రాకపోయిన ప్రాబ్లమే, కానీ ప్రాబ్లం వాళ్ళు కాదు, ప్రాబ్లం మనమే. ఏం ప్రాబ్లం అంటే పాత వాళ్ళని పట్టుకొని పని చేయడమే పెద్ద ప్రాబ్లం. కొత్త టీంతో పని చేసుకుంటూ వెళ్ళాలి. పాత టీం ఆటోమేటిక్గా ఉంటుంది, ఆటోమేటిక్గా మన అడుగు వస్తారు. ఈరోజు ఒక వ్యక్తి మీద డిపెండ్ అవ్వకుండా మనం పని చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి వెనకాతల నేను ఉన్నా లేకపోయినా ఆ వ్యక్తి ఎదుగుతూనే ఉన్నాడు, ఇప్పుడు పని చేయాల్సింది ఆ వ్యక్తి గురించి నేను కాదు, నా గురించి నేను పని చేయాలని చెప్పి కమిట్మెంట్తో పని చేసుకుంటూ మన వెనకాతలు వస్తారు. ఇండివిజువల్గా వర్క్ చేయాలి. మనం ఫీల్డ్ వర్క్ చేసామా, ఎస్, ఎక్కడ ఫీల్డ్ చేస్తున్నా విత్ ఇన్ సెకండ్లో ఫోటో పెట్టు, విత్ ఇన్ సెకండ్లో ఫోటో పెట్టు. ఎందుకంటే నిన్ను చూసి మరి 10 మంది ఇన్స్పైర్ అవుతారు. ఎస్, నా అప్లైన్ పని చేస్తున్నాడు అని ఒక ఇంట్రెస్ట్. అంతేగాని బిజినెస్లో సీక్రెట్గా మనం చేస్తే ఈ బిజినెస్లో ఇది వర్కౌట్ కాదండి. సీక్రెట్గా చేస్తే సీక్రెట్గానే ఉంటుంది మన లైఫ్ అంతా కూడా. అంతా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బహిరంగంగా ఉండాలి, మన యాక్టివిటీస్ బహిరంగంగా ఉండాలి. నా వాట్సాప్ స్టాటస్, ఫేస్బుక్ అన్ని చూసి ఎంతో మంది, నేను థాయిలాండ్ నుంచి వచ్చిన తర్వాత ఎంతమంది నాకు కలిసారో తెలియదు, ఎంతమంది పర్సనల్గా ఫోన్స్ చేశారో తెలియదు. అసలు గ్రేట్, అసలు నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు గర్వంగా చెప్పుకుంటున్నాను. లేదంటే మన బిజినెస్ లోనే, సార్ నెక్స్ట్ ట్రిప్ మీతో పాటు ఖచ్చితంగా మేము వస్తాం సార్ అని చెప్పి ఖచ్చితంగా పెంచుకుని ఉన్నారు. ఉం? ఈరోజు నిద్ర లేని రోజులు నాకున్నాయండి. నిద్ర లేని రోజుల్లో నేను పని చేశాను, నాకు నిద్ర సరిపోయేది కాదు. నిద్ర లేని రోజులు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. అందుకనే నిద్ర నిద్రను మానేసి థాయిలాండ్లో మేము ఎంజాయ్ చేసాం. 5 రోజులు 5 గంటలు మాత్రమే మేము పడుకున్నాం. మాకు రంజిత్ సార్ ఎంకరేజ్ చేసేవారు, యూత్ కాదా, ఎంజాయ్ చేయండి, వెళ్ళండి, తిరగండి అని. ఎందుకంటే ఆ అవకాశం వచ్చింది మాకు, ఆ అవకాశం వచ్చింది. డియర్ లీడర్స్ అని చేస్తున్న రిక్వెస్ట్ ఏమంటే, బావిలో ఉండే కప్పకి ఆ బావే ప్రపంచం అండి. ఆ కప్పలాగా మన జీవితం దయచేసి వద్దు. బయట చాలా ప్రపంచం ఉంది, ఇది చూద్దాం రండి. లగ్జరీగా బ్రతకదాం. మన మైండ్కి మనకి డ్రీమ్స్ ఎక్కించండి, మన మైండ్కి కమిట్ అవ్వండి, డిసైడ్ అవ్వండి, పని చేయండి. 3,000 రూపాయలు, 3,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ మేనేజ్మెంటే రాత్రి పగల పని చేసినప్పుడు నెలకు 1 లక్ష 2 లక్షలు సంపాదించాలనుకునే వ్యక్తులు మనం ఎందుకు పని చేయకూడదని చెప్పేసి నేను అడుగుతున్నాను. డిసైడ్ అవ్వండి అని చెప్తున్నాను. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పి పెద్దలు చెప్పే సామెత ఇది. 100% కరెక్ట్. హెల్త్ సపోర్ట్ చేసినప్పుడే మనం 1 రూపాయి వెనక్కి వేసుకోవాలా. ఏజ్ సపోర్ట్ చేసినప్పుడే 1 రూపాయి వెనకేసుకోవాలండి. డబ్బు లేకపోతే సన్మానాలు ఎవరికి ఉండవు, అవమానాలు మాత్రమే. ఆ డబ్బు సంపాదించే క్రమంలో కూడా అవమానాలు ఉంటూనే ఉంటాయి. వెస్టీజా, నీకు ఇప్పుడు తెలుసు, నాకు ఎప్పుడో తెలుసు, ఆ? చూసి చేసి వదిలేసామని చెప్పేవారు ఉంటారు, వాడాము ఇది వరకు చెప్పే ఉంటారు, ఇది వేస్ట్ అని ఉంటారు, ఇది సూపర్ అంటారు, ఇది తోపు అంటారు, అన్నీ అంటారు బయట. బట్ రేపు పొద్దున్న నువ్వు నాలాగా ఒక థాయిలాండ్ అని, లేదంటే ఒక దుబాయ్ అని, ఒక సింగపూర్ అని, ఒక మలేషియా అని వెళ్ళినప్పుడు ఎవరైతే నెగిటివ్ చెప్పే వాళ్ళు ఉంటారో వాళ్ళని నీకు ఎప్రిషియేట్ చేస్తారు, వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తారు. అంటే ఎటువంటి లైఫ్ ఇక్కడ ఉందో మీరు ఒకసారి ఆలోచించండి డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వస్తాయి అప్ లైన్స్కి డౌన్ లైన్స్కి, పక్కన పెట్టండి, అవి కామన్. అవి ఇండియా పాకిస్తాన్ యుద్ధమే రీసెంట్గా ఆగిపోయింది కూర్చొని మాట్లాడుకోవడం వలన.
మన ఎంత బొంగులు ఉంది అని చిన్న చిన్న, అది కాదు మనం ఇక్కడ చెప్పేది. మనం ఏం ఏం థాట్తో ఏం డిసిషన్ తీసుకుని బిజినెస్కి వచ్చినామో అది మర్చిపోవద్దు ఎవరు. మనం బయటికి వెళ్ళినప్పుడు, ఇంటి నుంచి బయటికి ఫీల్డ్ వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు లేదా ఇంట్లో ఉండే తల్లిదండ్రులు లేదంటే ఇంట్లో ఉండే సిస్టర్ అండ్ బ్రదర్స్, మా వాడు ఏదో పీకడానికి బయటకు వెళ్తున్నాడు, ఖచ్చితంగా ఏదో పీకే వస్తాడని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళకి ఏదైతే ఉంటుందో అది నిలబెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. 6 నెలలు అయింది పీకింది లేదు, 1 ఇయర్ అయింది పీకింది లేదు, 2 ఇయర్స్ అయింది పీకింది లేదు. ఏమి పీకినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నీ వల్ల కాదు ఇది వదిలే ఏం చెప్తారు వాళ్ళు. అప్పుడు మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటి, మనం బయటికి వెళ్ళాం కరెక్టే, బయటికి వెళ్ళినాక మన పెర్ఫార్మెన్స్ ఏంటి అని ఒక్కసారి ఆలోచించండి. సరే, పెర్ఫార్మెన్స్ చేసిన సక్సెస్ రాలేదంటే ఇప్పుడు చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఒక విరాట్ కోహ్లీని ఎగ్జాంపుల్ తీసుకో, ఒక మెస్సీని ఎగ్జాంపుల్ తీసుకో, ఒక రొనాల్డో ఎగ్జాంపుల్ తీసుకో, ఎలాంటి మాస్టర్ని ఎగ్జాంపుల్ తీసుకో, సంజు శాంసన్ ఎగ్జాంపుల్ తీసుకో. వీళ్ళు కష్టపడ్డ, రిజల్ట్ రావడానికి టైం పట్టింది, బట్ వచ్చిన రిజల్ట్ అనేది స్థిర స్థాయిలో నిలబడిపోతుంది. ఒక హిస్టరీ. మీకు కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, కలిసి చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. ఎవ్రీ సక్సెస్ఫుల్ లీడర్ సక్సెస్ సీక్రెట్ ఓల్ని కన్సిస్టెన్సీ అండ్ మీటింగ్స్, నెట్వర్క్ మార్కెటింగ్లో ఇదే ఒక పెద్ద స్థాయికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మీ వాల్యుబుల్ టైం మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు మీ అందరూ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఫైనల్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈసారి ఫారెన్ ట్రిప్స్ ఏమైనా ఉంటే, ఏవైతే ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయో ఆ ఫారెన్ ట్రిప్స్కి నన్ను సింగిల్గా పంపించకుండా నాతో పాటు అందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫైనల్లీ నేను మీకు ఒక గ్రాటిట్యూడ్ తెలుపుకోవడానికి డిసైడ్ అయ్యాను. ఈరోజు ఈ 5 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయంటే కారణం, తల్లిదండ్రులు జన్మనిస్తే పునర్జన్మించేది వెస్టీజ్ ఫ్యామిలీ, నా అప్లయన్స్ అండ్ నా టీం. మీ అందరికీ హార్ట్ఫుల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక ఫారెన్ ట్రిప్కి వెళ్ళండి సార్ అని మీరు నన్ను పంపించడం కాదు, ఒక కారు, హౌస్ ఇవన్నీ కూడా మీ వల్లే నాకు వచ్చాయి. కానీ ఇవన్నీ మీకు వస్తే నేను చాలా గర్వపడతానండి. ఇది దయచేసి ఫారెన్ ట్రిప్స్ కానీ, కార్ ఫండ్స్ కానీ, హౌస్ ఫండ్స్ కానీ, ఎల్ఐడ్ క్లబ్ బోనస్లు కానీ అందరం తీసుకుందాం. అందరికీ ఇది సాధ్యమని కాదు, అందరమే తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీనికి నా దగ్గర నుంచి ఏం సపోర్ట్ కావాలో మీరు చెప్పండి, ఏం ఈవెంట్స్ కావాలో మీరు చెప్పండి, ఇంకేమని చెప్పండి, నో ప్రాబ్లం. నా టార్గెట్ మిమ్మల్ని ఒక పెద్ద స్థాయిలో నిలబెట్టడమే నా టార్గెట్. నేను ఎంటైర్ మన అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ మన మేనేజ్మెంట్తో సహా అంతా మన target కావాలి. ఈరోజు వెస్టీజ్ లో ఉండే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో, వెస్టీజ్ వదిలి వెళ్ళిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మీరే లైవ్ లో చూసారు చాలా మంది లీడర్స్. సో కాలమే సమాధానం చెప్పుద్ది ప్రతి దానికి, కాలమే సమాధానం. బట్ వెయిట్ చేయండి, మనకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినంత వరకు ఈ రోజు పని చేయండి. ఆ రోజు మీ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆ రోజు మీ గురించి సొసైటీనే మాట్లాడుతుందండి. ఆ రోజు కొంచెం వెయిట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ప్రతి ఒక్క లీడర్ కూడా. ఇంతటి లైఫ్ నాకు ఇచ్చినందుకు మీ అందరికీ హార్ట్ఫుల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీ వాల్యుబుల్ టైం కూడా ఇచ్చినందుకు మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ అండ్ థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు వర్స్ట్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ మార్నింగ్ మణికంఠ. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ ఎస్, గుడ్ మార్నింగ్ మణికంఠ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే మీరు ట్రిప్ లో ఎంజాయ్ చేశారో ఆ మూమెంట్స్, ఆ మెమరీస్ అన్ని మాతో షేర్ చేసుకున్నారు. సో మీరు షేర్ చేసుకున్న ప్రతి మూమెంట్ కానీ మాకు కూడా నెక్స్ట్ ట్రిప్ కి చాలా ఉత్సాహం పెంచేలా చేస్తుంది. సో ఒక కమిట్మెంట్ తీసుకునేలా చేస్తుంది. సో అదే విధంగా మీరు చెప్పిన అప్డేట్స్ అయితే ఇంకా ఎర్లీగా వెయిట్ చేస్తున్నాం. ఏదైతే 2030 గురించి బాలి సార్, దీపక్ సార్, కన్వర్వీర్ సింగ్ సార్ ఏదైతే విజన్ మీకు ఆ రోజు చెప్పారో, సో అవన్నీ వింటుంటే మీరు ఒకటే పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. 2030 వరకు ఎవరైతే నిలబడతారో సో వాళ్ళని కోటీశ్వరులు చేసే బాధ్యత మాదని మేనేజ్మెంట్ ఏ విధంగా చెప్పిందో ఆ ఒక్క పాయింట్ చాలు సార్ నిలబడి పనిచేయడానికి. అండ్ అదేవిధంగా మీరు ఒకసారి ఒక పాయింట్ కూడా చెప్పారు సార్, ఇదేంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆ కనీసం అట్లీస్ట్ నడిచిన సిస్టమ్ పరిగెట్టించేస్తుంది, కూర్చుంటే పడుకొని పెట్టేస్తుంది అన్నారు. సో ఆ పాయింట్ ఇప్పటికి నాకు మైండ్ లో ఉంది సార్. సో ఆ కమిట్మెంట్ తో వర్క్ చేస్తున్నాం, అదే విధంగా టీం కూడా ముందుకు తీసుకెళ్తాం. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ మనకండి, థ్యాంక్ యూ మనకండి. ఆల్ ది వెరీ బెస్ట్ మనకండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మేడం, రేఖ మేడం. గుడ్ మార్నింగ్ సార్, మనకంట సార్.